ఫ్రెండ్స్ 2024లో అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చిన ఫస్ట్ నోటిఫికేషన్ ఇది. కేవలం 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్‌తో మీకు ఎంటీఎస్ ఉద్యోగాలనైతే రిక్రూట్ చేయడం జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ ఉంటుంది. మన తెలుగు రాష్ట్రంలోనే మీకు పోస్టింగ్ అనేది ఇస్తారు. మీరు ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమైతే లేదు. ఒకవేళ మీరు గనక సెలెక్ట్ అవుతే 36,000 నుంచి 45,000 వరకి మంత్లీ సాలరీ అనేది రావడం జరుగుతది. వీలైతే మీకు క్వార్టర్స్‌ని కూడా అరేంజ్ చేయడం జరుగుతది. ఫ్రెండ్స్ మనకు ఇంతకుముందు ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌కి ఎలాంటి ఫీజు లేకుండా డైరెక్ట్ అప్లికేషన్ ఉండేది. కానీ ఇప్పుడు ఈ నోటిఫికేషన్‌లో ఫీజ్ అనేది వాళ్ళు కలెక్ట్ చేస్తా ఉన్నారు. అండ్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎలా చేయాలని చెప్తాను. ఇది ఆఫ్‌లైన్‌లో అప్లికేషన్ ఉంటది. కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటది. ఒకటే ఒక్క రోజులో మీకు ఉద్యోగంలో మీరు సెటిల్ అయితే అవ్వచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ కోసం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒక చిన్న లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ అనేది మాకు చాలా ఎంకరేజింగ్‌గా అండ్ మోటివేటింగ్‌గా ఉంటుంది. చాలామంది వీడియోస్‌ని చూసి లైక్ చేయకుండా, షేర్ చేయకుండా అంటే ఇన్ఫర్మేషన్‌ని పాస్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. జస్ట్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్‌లో గాని, మీ వాట్సాప్ స్టేటస్ గాని పెట్టుకోండి. డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూపు, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అండ్ జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్ ఇలాంటి ఆఫ్‌లైన్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అస్సలు వదులుకోవద్దు. అది కూడా మన తెలుగు రాష్ట్రంలో వచ్చినప్పుడు ఇంకా వదులుకోవద్దు. వీలుంటే మీకు ఒక వీలు పడకపోతే మీ ఫ్రెండ్స్‌కి ఖచ్చితంగా చెప్పండి. మనకు ఈ నోటిఫికేషన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ హైదరాబాద్, రాజేంద్ర నగర్‌లో ఈ ఇన్‌స్టిట్యూట్ అనేది ఉంటుంది. ఈ ఇన్‌స్టిట్యూషన్ నుంచి ఎన్ఐపీహెచ్ఎం వెబ్‌సైట్‌ని మీరు ఎప్పటికీ సెర్చ్ చేస్తా ఉండండి. ఖచ్చితంగా మంత్లీ ఒక రిక్రూట్‌మెంట్ అనేది ఈ యొక్క సంస్థ నుంచి కన్ఫర్మ్‌గా ఉంటది. ఓకేనా? సో మనకిది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ. ఫ్రెండ్స్ ఈ రిక్రూట్‌మెంట్‌లో మనకు 3 టైప్ ఆఫ్ జాబ్స్‌ని రిక్రూట్ చేస్తున్నారు. ఒకటి ఫైనాన్షియల్ అడ్వైజర్. ఓకేనా? ఇది డైరెక్ట్ అయినా కావచ్చు, డిప్యూటేషన్ కావచ్చు. ఒకటుంది. అన్‌రిజర్వ్డ్ కోటాలో ఉంది. దీనికి ₹1,00,000 వరకు సాలరీ అనేది వస్తది. ఇంకొకటి గార్డెనర్ ఉద్యోగాలు. ఇది డైరెక్ట్ రిక్రూట్‌మెంట్. ఒక్క పొజిషన్ ఉంది. అన్‌రిజర్వ్డ్‌లో మీకు 36,000 నుంచి 45,000 వరకు దీంట్లో సాలరీ వస్తది. నెక్స్ట్ వచ్చేసరికి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కేటగిరీ 2లో భాగంగా 2 ఉద్యోగాలను రిక్రూట్ చేస్తున్నారు. ఒకటి ఈడబ్ల్యూఎస్, ఒకటి ఎస్సీ కేడర్‌లో అయితే మనకు రిక్రూట్ చేయడం జరుగుతది. ఫ్రెండ్స్ వీటికి సంబంధించిన పీడీఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎక్కడ నేను ఫేక్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పట్లేదు. ఒకవేళ ఇంకా డౌట్ ఉంటే niphm.gov.in అనే అఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్ళి మీరు చూసుకోవచ్చు. సో మనకు ఫైనాన్షియల్ అడ్వైజర్‌కి వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీతో పాటు ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. సో కాబట్టి ఈ ఉద్యోగానికి వదిలేసేయండి. దాని తర్వాత మనకు రిక్రూట్ చేసే ఉద్యోగాలు గార్డెనర్ ఉద్యోగాలండి. 18 నుంచి 27 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. 10వ తరగతితో పాటు డిప్లొమా ఇన్ హార్టికల్చర్ చేసిన క్యాండిడేట్స్ ఉండాలి గార్డెనర్ ఉద్యోగానికైతే. సో అదే మరి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగానికైతే కేవలం 10వ తరగతి క్వాలిఫై ఉంటే సరిపోతదండి. ఓకేనా? 10థ్ క్లాస్ క్వాలిఫై ఉంటే సరిపోతది. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అనే అవసరం లేదు. 18 నుంచి 27 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. 27 ప్లస్ 5 సంవత్సరాలు 32 వరకున్న ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ దీనికి కంప్లీట్‌గా మనకి ఎలా ఉంటుందంటే ఆన్‌లైన్‌లోనే అప్లికేషన్ ఉంటదండి. ఓకేనా? మీరు 31st నుంచి అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి లాస్ట్ వరకి మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ వీక్‌లో లాస్ట్ వరకు అంటే 7th వరకు, ఫిబ్రవరి 7th వరకైతే మీరు ఆఫ్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవాలి. సో ఆఫ్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఒకవేళ మీరు ఆఫ్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు తెలిస్తే మీరు ఈ రిక్రూట్‌మెంట్‌కి ఆల్మోస్ట్ ఒక 50% ఆఫ్ ద జాబ్‌ని రీచ్ అయినట్లే. ఓకేనా? సో ఇక్కడ మనకు గ్రూప్ ఏ పొజిషన్. మనం గ్రూప్ ఏ పొజిషన్ కాదు కదా! మనం అప్లికేషన్ చేసేది. మనం అప్లికేషన్ చేసేది గ్రూప్ సి పొజిషన్. గ్రూప్ సి పొజిషన్ కాబట్టి అన్‌రిజర్వ్డ్ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితేనేమో ₹295 కట్టాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే. ఓబీసీ వాళ్ళైతే 177 కట్టాలి. అదే విధంగా ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఎలాంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. సో ఈ ఫీజు కూడా మీరు 2 వేస్‌లో కట్టొచ్చు. డిమాండ్ డ్రాఫ్ట్. ఓకేనా? డీడీ అనేది తీయాల్సి ఉంటుంది. లేదు డీడీ అవ్వకపోతే ఆన్‌లైన్ పేమెంట్. ఓకేనా? ఆన్‌లైన్ పేమెంట్. మీరు ఎస్‌బీఐ కలెక్ట్. ఓకేనా? ఎస్‌బీఐ కలెక్ట్ అని గూగుల్ క్రోమ్‌లో మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు వెబ్‌సైట్ ఓపెన్ అవుతది. ఓకేనా? ఆ ఎస్‌బీఐ కలెక్ట్‌లో ఈ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. బ్రాంచ్ డీటెయిల్స్, ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్స్. సో ఇవన్నీ మీరు మెన్షన్ చేసినట్లయితే ₹177 ఓబీసీ వాళ్ళకి అండ్ మిగతాది ₹295 అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పేమెంట్ అనేది కట్ అవుతది.
పేమెంట్ కట్ అయిన తర్వాత ఆ పేమెంట్ రిసిప్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ తీసేసుకోండి. సో, ఫస్ట్ ఏంటిది ప్రింట్ తీసేసుకోవాలి. ఓకేనా? ఏంటి అప్లికేషన్ ఫీజు. సెకండ్ అప్లికేషన్ ఫామ్ ఆఫ్‌లైన్‌లో ఉంటది. ఓకేనా? అది ఫిలప్ చేయాలి. మూడొచ్చేసరికి మీ యొక్క సర్టిఫికేట్ జిరాక్సెస్ అన్నిటి మీద సైన్ చేసి అది. ఈ మూడిటిని మీరు రిజిస్టర్ పోస్ట్ గాని, స్పీడ్ పోస్ట్ ద్వారా గాని పంపించాల్సి ఉంటది. ఫ్రెండ్స్ దీనికి సెలెక్ట్ అవుతే ₹36,000 వస్తది. హైదరాబాద్‌లో జాబ్ చేయొచ్చు. మన తెలుగు రాష్ట్రంలోనే మీరు సెటిల్ అవ్వచ్చు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ చేసుకోండి. సో, అప్లికేషన్ ప్రాసెస్ లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ కంప్లీట్‌గా ఒకవేళ అప్లికేషన్ వీడియో మీకు ప్రాపర్‌గా కావాలనుకుంటే యెస్ అని కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్‌లో. ఎక్కువ మొత్తంలో రెస్పాన్స్ ఉంటే నేను ఖచ్చితంగా మీకైతే అప్లికేషన్ వీడియో అయితే చేస్తాను. ఫ్రెండ్స్ మనకు గార్డెనర్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు రిటన్ టెస్ట్ అనేది 100 మార్క్స్‌కి ఉంటది. ఫాలోడ్ బై స్కిల్ టెస్ట్ ఉంటది. సో, కాబట్టి మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి సంబంధించిన సిలబస్ అనేది చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్‌నెస్, కాంప్రిహెన్షన్, స్వీపింగ్, క్లీనింగ్ సంబంధించి 100 మార్క్స్‌కి అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ చేస్తున్నా సరే, మరి ప్రిపేర్ అవ్వాలంటే ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవ్వాలనుకోండి. విజన్ అప్డేట్ అని మనకు ఒక స్టార్టప్ ఉంది. ఓకేనా? డిస్క్రిప్షన్‌లో యాప్ లింక్ ఉంటది. డౌన్‌లోడ్ చేసుకోండి. జాబ్స్ అకాడమీ టైల్ ఉంటది సెపరేట్‌గా. అందులో మీకు కావాల్సిన కోర్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్‌లో నేను మీకు పీడీఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. పీడీఎఫ్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. ఇందులో మీకు అప్లికేషన్ ఫార్మ్ ఉంటది. ఓకేనా? ఇదే అప్లికేషన్ ఫార్మ్. ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్ అని మెన్షన్ చేయండి. సో, ఎంటీఎస్ మెన్షన్ చేసి మీ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, ప్రెజెంట్ అడ్రెస్, పర్మనెంట్ ఈమెయిల్ అడ్రెస్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి? అండ్ ఏమైనా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా? అండ్ ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని కంప్లీట్‌గా ఫిలప్ చేయండి. ఓకేనా? సో, ఈ లాస్ట్ పేజ్ అవసరం లేదు. ఇది డిప్యూటేషన్ బేసిస్ మనకు అవసరం లేదు. మనది డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కాబట్టి ఈ 2 పేజెస్ ఏదైతే ఉన్నాయో సో, వీటిని ప్రింట్ తీసేసుకోండి. సో, ఈ 2 పేజెస్‌ని ప్రింట్ తీసుకున్న తర్వాత ఫిలప్ చేసిన తర్వాత ఈ 2 పేజెస్ అప్లికేషన్ ఫాము. సెకండ్ మీరు ఆన్‌లైన్ పేమెంట్ చేస్తే ఆన్‌లైన్ పేమెంట్. ఆఫ్‌లైన్ పేమెంట్ చేస్తే డీడీ. ఓకేనా? ప్రిన్సిపల్ పేరు మీద అంటే పీహెచ్ఎం పేరు మీద తీయాల్సి ఉంటది. 3 సర్టిఫికేట్ జిరాక్సెస్ మీద అన్నిటి మీద సైన్ చేసి పెట్టుకోండి. ఓకేనా? సర్టిఫికేట్స్. సో, వీటన్నింటిని కూడా ఒక ఎన్వలప్‌లో పెట్టేసేయాలి. ఎన్వలప్‌లో పెట్టేసి స్పీడ్ పోస్ట్ ద్వారా గాని అండ్ లేకపోతే మీకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా గాని పంపించాల్సి ఉంటది. ఇవన్నీ ఎన్వలప్‌లో పెట్టారు కదా! పెట్టేసి ఎన్వలప్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్ అని మెన్షన్ చేయండి. మెన్షన్ చేసి టు ద అడ్రస్ ద రిజిస్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ 500030కి రిజిస్టర్ పోస్ట్ గాని, స్పీడ్ పోస్ట్ ద్వారా గాని పంపించండి. ఓకేనా? 7th ఫిబ్రవరి లోపు మీరు పంపించాల్సి ఉంటది. ఓకేనా? సో దట్ మీకేమవుతదంటే దానికన్నా ముందే ఒకవేళ మీ అప్లికేషన్ రీచ్ అవుతే వాళ్ళు స్క్రీనింగ్ చేసి, షార్ట్ లిస్ట్ చేసి మీకు మీ యొక్క అడ్రస్‌కి వాళ్ళు హాల్ టికెట్ అనేది పంపించడం జరుగుతది. హాల్ టికెట్ అనేది పంపించడం జరుగుతది. ఓకేనా? సో ఫ్రెండ్స్ హాల్ టికెట్ ఎవరికైతే వస్తుందో ఎన్ఐపీహెచ్ఎం ఓకేనా? ఎన్ఐపీహెచ్ఎం ఈ ఎగ్జామ్ నేను రాసాను. రిజల్ట్స్ కొంచెం లేట్ అవుతది. ఎన్ఐపీహెచ్ఎం రాజేంద్ర నగర్‌లో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకేనా? సో ఆఫ్‌లైన్‌లో ఎగ్జామినేషన్ ఉంటది. ఈ ఎగ్జామ్‌లో సెలెక్ట్ అయిన వాళ్ళకి డైరెక్ట్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతది. ఓకేనా? సో కాబట్టి తెలుగు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాతో పర్సనల్‌గా కాంటాక్ట్‌లోకి రావాలి అనుకున్నట్లయితే ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంటదండి డిస్క్రిప్షన్‌లో. సో ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు నన్ను డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఏమైనా డౌట్ ఉంటే మీరు అడగొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.